ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 10వ తారీఖు. ఈరోజు దాదాపుగా మార్కెట్స్ అంతా కూడా వీక్గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం. ముందుగా ఐసిఐసిఐ బ్యాంక్ ఏడిఆర్ 3% డ్రాప్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్గా ఉంది. ఇన్ఫోసిస్, విప్రో, డాక్టర్ రెడ్డిస్ అన్నీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో మనకైతే గ్లోబల్గా ఇండియన్ స్టాక్స్ అనేవి వీక్గా పర్ఫామ్ చేస్తున్నాయి. ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి నిన్నటి రోజున ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. ముఖ్యంగా రియాలిటీలో ప్రెషర్ కనిపిస్తుంది. పిఎస్యు బ్యాంక్, ఐటీలో ప్రెషర్ ఉంది. నిఫ్టీ 50 ఫస్ట్ టైం ఏంటంటే మనకి మోర్ దాన్ 1% అనేది నెగిటివ్గా క్లోజ్ అయింది. ఆఫ్ కోర్స్ నిఫ్టీ, ఎనర్జీ అండ్ అన్నీ కూడా దాదాపుగా నెగిటివ్గా ఉన్నాయి. ఓన్లీ మెటల్ మాత్రం కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తూ ఉంది. అండ్ గ్లోబల్ ఇండిసెస్ యొక్క సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ముఖ్యంగా ఏంటంటే ఫ్రాన్స్ చాలా నెగిటివ్గా కనిపిస్తుంది. సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది. యుఎస్ 500 డౌ జోన్స్ ఫస్ట్ టైం ఏంటంటే మోర్ దెన్ 100 పాయింట్స్ నెగిటివ్గా కనిపిస్తుంది. హాంకాంగ్ అండ్ ఆఫ్ కోర్స్ ఏజిఎక్స్ నిఫ్టీ కూడా ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మనకి డీసెంట్ అమౌంట్ ఆఫ్ నెగిటివ్గా కనిపిస్తూ ఉంది. అండ్ రష్యా అండ్ లండన్, జర్మనీ, యూరప్ ఓకే ఇంతవరకు నెగిటివ్గా ఉన్నాయి. ఒక జపాన్ పాజిటివ్గా ఉంది ఫ్రెండ్స్. మొత్తం గ్లోబల్ కీస్ అన్నీ కూడా నెగిటివ్గా టర్న్ అయినాయి. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి టెక్నికల్గా సమ్మరీ అనేది చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో బై అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ఇండికేటర్స్ అండ్ ఆస్కిలేటర్స్. బట్ అగైన్ ఫ్రెండ్స్ ఇక్కడ గ్లోబల్ కీస్ అయితే సెంటిమెంట్ అసలు బాగాలేదు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ మనకి నెగిటివ్గా చూపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఎకనామిక్ క్యాలెండర్ నిన్నటి రోజున డేటా అనేది చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ జాబ్లెస్ క్లెయిమ్స్ అనేది పెరిగిపోయినాయి. విచ్ ఈజ్ నాట్ అట్ ఆల్ గుడ్ అనమాట. ఇది మంచిది కాదు. నిరుద్యోగం అనేది పెరిగిపోయినట్టు చూపిస్తుంది. అండ్ జపాన్ జీడిపి కూడా నెగిటివ్ అనేది సజెస్ట్ చేస్తుంది. ఈరోజు విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇవంతా కూడా ఫండమెంటల్ డేటా. ఓకే, సో ఈ డిఫరెంట్ టైమ్స్లో మార్కెట్ అనేది రిలీజ్ అవుతుంది ఈ డేటా అంతా కూడాను. సో దాన్ని కూడా వాచ్ చేయండి. ఫండమెంటల్గా మనకి హెల్ప్ అవుతుంది. ఇకపోతే ఫ్రెండ్స్ జిఎన్ఎఫ్సి అండ్ బలరామ్ చిమ్నీస్ ఈ రెండు కూడా బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి, బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. వీటిల్లో మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయలేము. నెక్స్ట్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, అదాని అండ్ అంబుజా సిమెంట్ అనే రేస్లో ఉన్నాయి. బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే స్కోప్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు ఎటువంటి కంపెనీ కూడా రిజల్ట్ అనేది అనౌన్స్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇకపోతే ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఈ కరెంట్ ఎక్స్పైరీలో చూడండి 17,700 కాల్ హెవీగా సెల్లింగ్ అయితే చేశారు. సో 17,700 అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. బిగ్గర్ పిక్చర్లో చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ అంతా కూడాను కాల్స్ ఎక్కువగా సెల్లింగ్ చేసినట్టుగా అనిపిస్తుంది. మనకి ఎక్కడా కూడా స్ట్రాంగ్ పుట్స్ అయితే సెల్ చేయలేదు. ఓన్లీ 17,000 దగ్గర మాత్రమే కొద్దిగా పుట్ అనేది సపోర్ట్ కనిపిస్తూ ఉంది. నిన్నటి రోజున మార్కెట్ అనేది కిందకు వచ్చింది కాబట్టి అందరూ కూడాను కాల్స్ అయితే అగ్రెసివ్గా యాడ్ చేసినట్టు తెలుస్తూ ఉంది ఫ్రెండ్స్. సో ఓవరాల్గా మనకి డేటా అనేది చూస్తుంటే మార్కెట్ అనేది బేరిష్ సైడ్ అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా అనేది చూసుకుంటే ఎఫ్ఐఎస్ స్లోగా ఫ్రెండ్స్ నెగిటివ్గా టర్న్ అయ్యారు. 561 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్లింగ్ చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ డిఐఎస్ 42 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. నెట్ మనం చూసుకున్నట్టు 519 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్లింగ్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఫీచర్స్ డేటాను అబ్జర్వ్ చేసినట్టయితే ఎఫ్ఐఎస్ అయితే షార్ట్ పొజిషన్ అనేది బిల్డప్ చేశారు ఫ్రెండ్స్. అండ్ క్లయింట్ లాంగ్ పొజిషన్ అనేది బిల్డప్ చేశారు. ప్రొప్రైటరీ షార్ట్ పొజిషన్ అయితే బిల్డప్ చేశారు ఫ్రెండ్స్. అదేవిధంగా డిఐఎస్ లాంగ్ పొజిషన్ అయితే బిల్డప్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీని బట్టి నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. సో ఎస్జిఎక్స్ నిఫ్టీలో ఫ్రెండ్స్ ఆ బ్యూటిఫుల్ హ్యామర్ అనేది ఫార్మేషన్ జరిగింది కపుల్ ఆఫ్ డేస్ క్రితం. ఈ పాయింట్లో మనకి హ్యామర్ అనుకోవచ్చు, దీన్ని హ్యాంగింగ్ మ్యాన్ అనుకోవచ్చు. దాని తర్వాత ఫాలోఅప్ క్యాండిల్ అండ్ ఫాలోఅప్ అయితే జరుగుతుంది. కంటిన్యూస్గా డౌన్ సైడ్ అయితే పుల్ చేస్తున్నారు మార్కెట్ని. అదేవిధంగా మనం నిఫ్టీ చూసుకున్నట్టయితే నిఫ్టీ కూడా మనకి స్ట్రాంగ్ షూటింగ్ స్టార్ క్యాండిల్ గ్యాప్ అప్ తర్వాత అండ్ మంచి బయర్స్ ట్రై చేశారు కానీ హైని బ్రేక్ చేయలేకపోయారు. బట్ ఏంటంటే బెరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనేది మనకి నిఫ్టీలో కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎనీహౌ మనం ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ప్రస్తుతం ఎక్కడ ట్రేడ్ అవుతుంది, దాని తర్వాత మనకి నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. సో ప్రస్తుతానికి ఫ్రెండ్స్ 17,490 దగ్గర అప్రాక్సిమేట్గా ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్రెండ్స్ 17,590 దగ్గర రఫ్గా క్లోజింగ్ అనేది అయింది.
దీన్ని బట్టి ఫ్రెండ్స్ మనకేంటంటే 100 పాయింట్స్ అనేది నెగిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే మనకి గ్యాప్ డౌన్ అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఈరోజు మార్నింగ్ ట్రేడ్ ఎలా తీసుకోవాలి అనేది టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో స్టే ట్యూన్. ధన్యవాదాలు.